నార్మల్ గా మీ అందరికీ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి చాలా సార్లు ఎల్లుండుంటారు. ఆ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఏముంటాయి? డాక్యుమెంట్లు తయారు చేయటం ఉంటాయి, డేటా ఎంట్రీ ఉంటాయి, మార్కెట్ వాల్యూ చూడటం ఉంటాయి, నిషేధిత జాబితాలోని ఆస్తుల వెరిఫికేషన్ ఉంటుంది, లింక్ డాక్యుమెంట్లు చెక్ చేయటం ఉంటుంది, స్టాంపు డ్యూటీ కట్టించుకోవటం ఉంటుంది, ఈసీ వెరిఫికేషన్ వంటి పనులన్నీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరుగుతాయి. ఇప్పుడు ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ జరిగే వ్యవహారాలన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. అంటే లింక్ డాక్యుమెంట్లు చూడటం ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉంటాయి, ఏ విధంగా స్టాంప్ డ్యూటీ కట్టించుకోవడం ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉంటాయి, ఈసీ వెరిఫికేషన్ ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉంటాయి, నిషేధిత జాబితాలోని ఆస్తుల వెరిఫికేషన్ ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉంటాయి, మార్కెట్ వాల్యూ చూసేది ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉంటాయి, డాక్యుమెంట్లు తయారు చేసేది ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉంటాయి, డేటా ఎంట్రీ చేసేది ప్రైవేట్ వాళ్ళ చేతిలోనే ఉంటాయి. నార్మల్ గానే ప్రభుత్వం చేతిలో ఉంటేనే కొన్ని చోట్ల దొంగ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. అలాంటిది పూర్తిగా ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి వెళ్తే మీ భూమి ఇక కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి